అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. పసుపు వేసి వండుతాం మేము. పసుపు వేసి నైవేద్యం పెడుతున్నాం. మాది బయట దేవారు అంటారు అన్నమాట. కనకదుర్గమ్మ తల్లిని మేము ప్రతి సంవత్సరం వనభోజనాలకనే వస్తాం. ఆమెకు అడవిలో పెట్టుకుంటాం అన్నమాట. పసుపు వేసిన అన్నం నైవేద్యంగా పెడతాం. అడవిలో తల్లిని రొట్టెలు జొన్న రొట్టె పెడతాం. నైవేద్యంగా జొన్న రొట్టె పెడతాం. అన్నం పైన జొన్న రొట్టె పెట్టి తోటకూర పేలాలు, జొన్న పేలాలు పోయి ఏం కాదు. కూర పెడతాం. అమ్మవారికి నైవేద్యం పైన తోటకూర పెడతాం. తోటకూరతోటి కూర వండి కూర పెడతాం. పచ్చకూర అంటాం దాన్ని మేము. పచ్చకూర పెడతాం. తర్వాత పేలాలు, జొన్నలతోటి పేలాలు తయారు చేసి పెడతాం. పేలాలు పోస్తాం. ఇట్లా చూపి ఇటు పేలాలు దానికే పట్టి చూపి ఇక ఇట్లా పేలాలు చేసి పోస్తాం చుట్టూ. తర్వాత పైన కోడిని కోస్తాం, కొబ్బరికాయ కొడతాం. ఆ గిన్నె జరుపు చాటుకున్నాం. కొబ్బరికాయ కొట్టి తీసుకోవచ్చు. అమ్మవారికి మేము పచ్చగూరతోటి కూర చేసి మంచిగా అన్నము, రొట్టెలు, పచ్చగూర, జొన్న పేలాలు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఈ రకంగా ఈ పండగ మాకెంతో చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము. చాకు పెట్టుకుంటే ఏమైంది? అమ్మవారిని ఇట్లా తయారు చేస్తాం. కోడిగుడ్డు కూడా ఆమెకు పెడతాం. ఈర్పన, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ఇట్లా పూజ చేస్తాం. కాదు పచ్చని అడవిలో చేస్తాం మేము. ఇట్లా మొత్తం అడవి. అది బెటరా? అది బురుబురు ఉన్నది పెట్టు, పీస్ లాంటిది పెట్టు. పీస్ ఉన్నది పైకాను.